మళ్ళీ ఐటీ ఎంటర్‌ప్రైనర్స్ నుంచి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మీరు ఈ ప్రాపర్టీ షోకి కాల్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసినట్టయితే ప్రెజెంట్ లైవ్‌లో ఓరుగంటి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు కూడా మీరు కూడా తెలుసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. సార్ మన ప్రాపర్టీ షోలో ఫస్ట్‌గా హైదరాబాద్‌కు వెస్ట్ సైడ్ మాదిరిగా నార్త్ సైడ్ అంత వేగంగా రియల్ బూమ్ ఎందుకు పెరగడం లేదంటారు? సో చాలా మంచి ప్రశ్న వేశారు నగిత. సో డెఫినెట్గా వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో హైటెక్ సిటీ అనేది బాగా విస్తరించి ఉంది కాబట్టి డెఫినెట్గా వెస్ట్తో నార్త్ మనం కంపేర్ చేయలేము. బికాజ్ నార్త్ సైడ్ ఇప్పుడిప్పుడే ఐటీ పార్క్స్ వర్క్ స్టార్ట్ అయినాయి కాబట్టి డెఫినెట్గా వెస్ట్ సైడు అక్కడ ఉన్న వందల వేల కంపెనీలు అక్కడ ఉన్న డిమాండ్ పరంగా అక్కడ చాలా రియల్ బూమ్ చాలా పెద్దగా ఉంది. కంపారిటివ్లీ ఇక్కడ నార్త్ సైడ్ కొంచెము బూమ్ తక్కువ ఉంది. బట్ ఇప్పుడిప్పుడే నార్త్ ఆఫ్ హైదరాబాద్ కూడా రియల్ ఎస్టేట్ బాగా పికప్ అవుతూ ఉంది. అక్కడ వచ్చే ఫెసిలిటీస్ వల్ల కావచ్చు, అక్కడ కొత్త ఐటీ పార్క్ కళ్ళకోయలో స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఓవరాల్ కనెక్టివిటీ చాలా బాగుంది. సో ఇప్పుడిప్పుడే నార్త్ ఆఫ్ హైదరాబాదు రియల్ ఎస్టేట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందమ్మా. యా, అంటే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే బాగా కనిపిస్తుంది సార్. ఎస్ యా, ఓకే సార్. మరి నేటికి కొంపల్లి వంటి ఏరియాలో 40 నుండి 50 వేలకు గజం స్థలం లభిస్తుంది కదా? డెఫినెట్గా ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి చూసుకుంటే 40,000 30,000 మధ్యలో ఎక్కడా మనకు ప్లాట్స్ దొరకట్లేదు. డెఫినెట్గా నార్త్ ఆఫ్ హైదరాబాద్లో గత 2-3 సంవత్సరాల నుంచి రేట్స్ చాలా బాగా పెరిగాయి. ఇప్పుడు మెయిన్ రోడ్లో ఈవెన్ 2 లక్షలు పెట్టినా దొరకట్లేదు. సో రెసిడెన్షియల్ ఏరియాలో 60-70,000 ఉంది. అదేవిధంగా ప్రీమియం గేటెడ్ విల్లాస్ ప్రాంతంలో 1,00,000 పైనే ఉంది. డెఫినెట్గా నార్త్ ఆఫ్ హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్స్ అవ్వచ్చు, ఫ్లాట్స్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు, డెఫినెట్గా రేట్స్ చాలా బాగా పెరిగాయి ఈ మధ్య గత 2-3 సంవత్సరాల నుంచి. ఓకే సార్, మరి ఎందుకు సార్ నార్త్ సైడే ఎందుకు అంతగా పెరగడానికి భూమి పెరగడానికి గల కారణం ఏంటి అంటారు? ఎస్, ఇప్పుడు ఏ డైరెక్షన్ తీసుకున్నా వెస్ట్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఇట్స్ కంప్లీట్లీ సాచురేటెడ్. సో అన్నీ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ సామాన్యుడు కొనలేని పరిస్థితి. ఇప్పుడు స్థిరాస్తి కొనాలంటే కొన్ని కోట్లు పెడితే కానీ మనకు ఇప్పుడు వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు కొనలేని పరిస్థితి. ఇప్పుడు ఈరోజు సామాన్యుడికి అఫోర్డబిలిటీ ఉంటూ మంచి ఫెసిలిటీస్తో మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకు ఇల్లు కావాలన్నా, అపార్ట్మెంట్ కావాలన్నా, గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ కావాలన్నా, లేకుంటే ఫామ్ హౌసెస్, ఫామ్ ల్యాండ్స్ కావాలన్నా, కమర్షియల్ కాంప్లెక్స్లో స్పేస్ కావాలన్నా అఫోర్డబుల్ రేట్లో ఈరోజు నార్త్ ఆఫ్ హైదరాబాద్లో దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి చాలామంది అక్కడ ఉన్న మంచి వాతావరణం చూసి చాలామంది ఇన్వెస్టర్స్ కావచ్చు, హోమ్ ఓనర్స్ కావచ్చు, హోమ్ బయర్స్ కావచ్చు, సో అందరూ నార్త్ ఆఫ్ హైదరాబాద్ వైపు చూడడం జరుగుతూ ఉంది. ఓకే సార్, ఇప్పుడు నార్త్ ఆఫ్ హైదరాబాద్ మీరు నార్త్ గురించి అయితే చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు నార్త్కి వచ్చేసరికి అంటే ఎక్కడికో కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి లాంగ్ వెళ్ళి ట్రావెల్ చేయాలి అంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా సార్. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి మీ సజెషన్స్ ఏంటి? ఇప్పుడు మనం నార్త్ ఆఫ్ హైదరాబాద్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కొంపల్లి, కండ్లకోయ, మేడ్చల్, ఇటు గడ్డి మైసమ్మ, దుండిగల్, షామీర్పేట్, తుమ్కుంట, ఈ ప్రాంతము మెయిన్గా నార్త్ ఆఫ్ హైదరాబాద్ అంటాం. సో ఈ ప్రాంతాలు మనకు సిటీకి దగ్గరలో ఉన్నాయి, చాలా దూరం ఏం లేవు. సో ఇప్పుడు మనకు ఓవరాల్ ఇప్పుడు మనకు కొంపల్లి నుంచి సికింద్రాబాద్ 10-15 మినిట్స్ ఆర్ 15-20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మనకు ఓవరాల్ నార్త్ వైపు చాలా సిటీ లిమిట్స్లోనే ఉంది. సో అది దూర ప్రాంతం కాదు, డెఫినెట్గా చాలా సిటీకి దగ్గర ఉన్న ప్రాంతము. మీకు కొంపల్లి కావచ్చు, కర్లకోయ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, మరి ఇటు సైడ్ షామీర్పేట్, తుమ్కుంట, ఇటు సైడ్ మెదక్ రోడ్ వెళ్తే మనకు గండి మైసమ్మ, దుండిగల్లు. సో ఈ ప్రాంతాలు సిటీకి ఓవరాల్ దగ్గర ఆనుకొని ఉన్న ప్రాంతాలు. సో డెఫినెట్గా హైదరాబాద్ సిటీకి అతి దగ్గరలో ఉన్న ప్రాంతాలు ఏవి ఓవరాల్ కంటే మనకు కొంపల్లి, మేడ్చల్ ఏరియా వస్తాయి. ఓకే, మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్తో ఈ ప్రాంతాలలో రియల్ బూమ్కు అవకాశం ఉందంటారా? సో చాలా రీజనల్ రింగ్ రోడ్ వస్తే డెఫినెట్గా ఇంకా రియల్ ఎస్టేట్ చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే ఆల్రెడీ ఓవరాల్ ఉంది. ప్లస్ ఇక్కడ మనకు కొంపల్లి ప్రాంతంలో, కళ్ళకోయ ప్రాంతంలో ఒక మంచి ఐటీ పార్క్, ఒక 30,000 మంది 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఒక ఫెసిలిటీ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్క్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాంటిది వస్తుంది. దాంతోపాటు ఓఆర్ఆర్ వలన కూడా బాగా ల్యాండ్స్ బాగా రేట్లు విపరీతంగా పెంచేశారు. ఇప్పుడు ఐటీ పార్క్ వచ్చింది. ఈ ఐటీ పార్క్ యొక్క
ఎఫెక్ట్ ఆల్మోస్ట్ కామారెడ్డి వరకు పడింది. ఇప్పుడు కామారెడ్డి దగ్గర ప్లాట్ చేస్తూ ఇక్కడ ఐటీ పార్క్ వస్తుంది, ఐటీ హబ్ వస్తుందని చెప్పేసి బ్రోచర్స్లో ఐటీ పార్క్ బిల్డింగ్ వేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఈ నేషనల్ హైవే 44 ఏదైతే ఉందో నిజామాబాద్ హైవే, కామారెడ్డి హైవే, డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్ డెఫినెట్గా ఇంకా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్స్, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా అక్కడ ఉండేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. తర్వాత జీనోమ్ వ్యాలీ ఉంది, సో ఫార్మా సిటీ వస్తుంది, ఐటీ హబ్ వస్తుంది. తర్వాత ఇప్పుడు మేము రీసెంట్గా మేడ్చల్ మెట్రో కావాలని చెప్పేసి ఇప్పుడే మూమెంట్ స్టార్ట్ చేసాము. సో ఈ విధంగా చూస్తే రీజనల్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్ ప్లస్ అక్కడ జరిగే అభివృద్ధి డెఫినెట్గా నార్త్ ఆఫ్ హైదరాబాదు ఫ్యూచర్లో న్యూ డెస్టినేషన్ ఫర్ రియల్ ఎస్టేట్ అవుతుంది. ఓకే సార్. మరి కొంపల్లికి దగ్గరలోని గుండ్లపోచంపల్లిలో 35,000 గజం స్థలం దొరుకుతుంటే మేడ్చల్కు 5 కిలోమీటర్ల దూరంలో అత్విలి పరిసర ప్రాంతాలు 35,000 గజం లెక్కన రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు చేసి అమ్మడంతో అర్థం ఏంటి అంటారు అసలు? సో డెఫినెట్గా గుండ్లపోచంపల్లిలో 35,000 రేట్లు లేవు. డెఫినెట్గా 70,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. డెఫినెట్గా మీరు చెప్పిన రేటు మేబీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చు. బట్ ఈరోజు గుండ్లపోచంపల్లి, కొంపల్లి ఆ ప్రాంతంలో మినిమం యావరేజ్గా 70,000-80,000 రూపీస్ గజం నడుస్తుంది రెసిడెన్షియల్ ఏరియాలో. అదే కమర్షియల్ ఏరియాలో అయితే 1,50,000 స్క్వేర్ యార్డ్గా ఉంటుంది. కమింగ్ టు అత్వెల్లి, అక్కడ డబిల్పూర్, మేడ్చల్ ప్రాంతంలో కూడా అక్కడ కూడా బాగా చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. బేసికల్గా మేడ్చల్ అనేది ఒక ఇండస్ట్రియల్ హబ్. సో అక్కడ చాలామంది ఇప్పుడు తూప్రాన్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఆ విధంగా అక్కడ రెసిడెన్షియల్ ప్లాట్స్కి చాలా మంచి డిమాండ్ ఉందమ్మా. సో డెఫినెట్గా 30,000-35,000 రేట్ అనేది డెఫినెట్గా అక్కడ నడుస్తున్న రేట్ ఇప్పుడు. ఓకే, అంటే ప్రజెంట్ ఇప్పుడు 35 నడుస్తుంది. 35,000-40,000 ఆ రేంజ్లో నడుస్తూ ఉంది. సార్, అంటే ఇది ఒక అడగొచ్చో లేదో క్వశ్చన్ కూడా, ఎందుకంటే ఇయర్లీ అనొచ్చు, ఇయర్స్కి సంబంధించి మంత్స్లో ఉండొచ్చు, ఈ భూమిలో రేటు పెరగడానికి గల కారణం ఏంటి అంటారు? డెఫినెట్గా ఇప్పుడు ఓవరాల్గా చూస్తే హైదరాబాద్ సిటీ అనేది ఒక విశ్వనగరం లాగా తయారైపోయింది. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ హబ్ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీ అవ్వచ్చు. సో ఇది యూనివర్సల్ సిటీ కాబట్టి మనకు పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి హైదరాబాద్కి మైగ్రేట్స్ చాలామంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా రెసిడెన్షియల్ యూనిట్స్ కావాల్సి వస్తుంది. ఓకే, డెఫినెట్గా సో అందరూ ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి, బికాజ్ హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్, మంచి వాతావరణం, పొలిటికల్ వాతావరణం మంచిగా ఉంటుంది, మంచిగా ఐటీ ఇండస్ట్రీ గ్రో అవుతుంది. సో డెఫినెట్గా ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి సోషల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో అది చూసి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి మన తెలంగాణ, హైదరాబాద్కి రావడం జరుగుతుంది. దానివల్ల అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతూ ఉంది. ఓకే, అంటే ఇతర రాష్ట్రాల నుంచి మన కంట్రీకి రావడం వల్ల, అభివృద్ధి అని చెందడం వల్లనే ఈ రేట్స్ అనేవి పెరుగుతాయి. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలి అంటే వాళ్ళు ఎక్కడ సైడ్ వెళ్ళి కొంటే బాగుంటుంది, ఏ సైడ్లో వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది సార్ ఫ్లాట్స్? డెఫినెట్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు సొంత ఇల్లు కావాలని వాళ్ళకు ఒక కళ ఉంటుంది. డెఫినెట్గా మనము వెస్ట్ సైడ్ పోయి అక్కడ కొని ఇల్లు కట్టుకొని ఉండే పరిస్థితి లేదు, అలా అని అపార్ట్మెంట్ కొనలేని పరిస్థితి. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఒక మంచి సలహా ఏంటంటే, నార్త్ ఆఫ్ హైదరాబాద్, మేడ్చల్లు, కండ్లకోయ, కొంపల్లి ఈ ఏరియాలో ఇప్పటికీ ఇంకా అఫోర్డబుల్ రేట్స్ ఉన్నాయి. ప్లాట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఎనీథింగ్, అంటే ఇప్పటికీ అఫోర్డబుల్ రేట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి నార్త్ ఆఫ్ హైదరాబాద్ వైపు మీరు చూడండి. మీకు అఫోర్డబుల్ రేట్లో మంచి ప్రాజెక్ట్స్, చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని ఒక 50 నుంచి 100 ప్రాజెక్ట్స్ ఇప్పుడు నార్త్ ఆఫ్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి. మీ బడ్జెట్కి అనుగుణంగా మీరు చూసుకొని, వీలైతే ఒక ఏజెంట్నో, ప్రొఫెషనల్ కన్సల్టెంట్నో పెట్టుకొని ఒకసారి మార్కెట్ అంతా చూసి కొనుక్కుంటే బాగుంటుంది. ఓకే సార్, మరి హద్దుపు లేకుండా రియల్ ఎస్టేట్ సంస్థలు ఇష్టానుసారంగా రేట్లు పెంచి లాభాలు మూటగట్టుకోవడాన్ని అడ్డుకోవడానికి రేరా వంటి సంస్థలు ఎందుకు ప్రయత్నించడం లేదు అంటారు? డెఫినెట్గా కొంతమంది బిల్డర్స్ డెవలప్మెంట్ చేయకుండా, ఫెసిలిటీస్ పెట్టకుండా డెఫినెట్గా పెంచి అమ్మడం జరుగుతుంది. బట్ కొనే బయర్స్ కూడా చాలా, ఈరోజు అందరూ గుడ్డిగా ఎవరు కొనట్లేదు. డెఫినెట్గా వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ ఏరియాలో మార్కెట్ వాల్యూ చూసి, వీలైతే కొంతమంది కన్సల్టెంట్స్ని అప్రోచ్ అయ్యి లీగల్ క్లియరెన్సెస్ ఉన్నాయా లేదా, అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి, సో అక్కడ మార్కెట్ వాల్యూ ఏంటి,
సో ఇవన్నీ చెక్ చేసి కొంటున్నారు. డెఫినెట్గా బిల్డరు హై రేట్ పెట్టినంత మాత్రాన సేల్స్ అవ్వవు కాబట్టి, ఎందుకంటే సప్లై చాలా ఉంది, డిమాండ్ ఉంది ప్లస్ సప్లై కూడా ఉంది కాబట్టి ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో రేటు ఎక్కువ పెంచినంత మాత్రాన బయర్స్ కొనలేరు. డెఫినెట్గా అది మార్కెట్ వాల్యూ చూసే కొంటారు. డెఫినెట్గా రేరా కూడా ఐ థింక్ డెఫినెట్గా వాచ్ చేస్తుంది, అలాంటి వాళ్ళ మీద యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటుంది. యా ఓకే సార్, మీరు ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉండొచ్చు, విల్లాస్ అంటున్నారు. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసే మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ ఎక్కడ వరకు కరెక్ట్గా ఉంటుంది, ఎక్కడ ఒరిజినాలిటీ ఉంటుంది సార్ వాటిలో? యా డెఫినెట్గా కొనే బయర్స్ బిల్డర్ క్రెడిబిలిటీ కూడా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అంతకుముందు ఎలాంటి ప్రాజెక్ట్ చేశారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, బయర్స్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఉంది, ఆ బిల్డర్స్ గురించి సోషల్ మీడియాలో రివ్యూస్ ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసి వాళ్ళు వాడే, ఇప్పుడు మనం ఇల్లు కొంటున్నామంటే ముందే వాళ్ళు స్పెసిఫికేషన్ మొత్తం మనకు ఇవ్వడం జరుగుతుంది. ఏ మెటీరియల్ వాడుతున్నారు, స్టీల్ ఏ సైజు, సిమెంట్ ఎంత మెటీరియల్ స్పెసిఫికేషన్ మొత్తం మనం చూసుకోవచ్చు. ఒక మంచి కన్సల్టెంట్కు ఈ యొక్క డిజైన్ ఇచ్చి స్పెసిఫికేషన్ ఇచ్చి ఇది కరెక్టా కాదని చూసి మరి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. యా అంటే పర్టికులర్గా ఇప్పుడు కొనే వాళ్ళు అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేసుకొని రైట్ యా కొనుక్కోవాల్సి ఉంటుంది. యా ఓకే సార్, మరి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే అవకాశం లేని ప్రాంతాల్లో 50 లక్షల నుండి ₹1 కోటి వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేయడం అవసరమా అనే సందేహం వ్యక్తం అవుతున్నాయి కదా కొందరి లోపల. వాటికి మీరేమంటారు? సో డెఫినెట్గా ఇప్పుడు దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇల్లులు ఉండవు, బట్ ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి. ఫామ్ ల్యాండ్స్ ఉండి 1000 స్క్వేర్ యార్డ్స్ 2000 స్క్వేర్ యార్డ్స్ ఫామ్ హౌసెస్ కట్టుకొని వీకెండ్కి వెళ్ళి అక్కడ మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చే వాళ్ళకి డెఫినెట్గా దూర ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌసెస్ ఫామ్ ల్యాండ్స్ కొనుక్కొని వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు కొంపల్లి మేడ్చల్ ఈ ప్రాంతంలో రేట్స్ మార్కెట్ వాల్యూని బట్టి ఆ విధంగా ఉంటాయి కాబట్టి కొన్ని కోట్లు పెట్టి కొనుక్కోవడం అవసరం అంటే ఎస్ మన అవసరాలను బట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోట్లు అంటే ఒక ల్యాక్స్తో సమానం అయిపోయింది కదా సార్ మార్కెట్. సో కోట్లకైతే దేనైతే ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా ఉంది ఇప్పుడు బిజినెస్లో. నిజానికి చాలా వెంచర్లతో ప్లాట్లకు రీసేల్ వాల్యూ లేక కొనుగోలు చేసిన వారు అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు కదా, దీనికి పరిష్కారం ఏంటి అంటారు? అన్నట్టుగానే నిజంగానే ఒకప్పుడు రేట్ ఉన్నప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ పెట్టి కొన్న వాళ్ళు ఉంటారు, బట్ ఇప్పుడు అమ్ముకోలేక ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో కూడా కొందరు ఉన్నారు. డెఫినెట్గా అది కొంతవరకు వాస్తవమే. డెఫినెట్గా కొన్నప్పుడు రేట్స్ ఎక్కువ ఉంటాయి, రీసేల్ చేయడానికి ఇప్పుడు కొనే ప్రతి బయ్యరు కొత్త ప్రాపర్టీ కొనడానికి ట్రై చేస్తాడు. ఎవరో కొంతమంది తక్కువ రేట్లో వస్తుందని చెప్పి రీసేల్ అసెట్స్ కోసం రీసేల్ ప్లాట్స్ కావచ్చు, రీసేల్ విలాస్ కావచ్చు, వాటికి కొంత డిమాండ్ తక్కువ ఉంటుంది. డెఫినెట్గా కొత్త వాటికి బయర్స్ ప్రిఫరెన్సెస్ ఇస్తారు. సో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా కొత్తది కొనాలనుకున్న వాళ్ళకి రేట్ ఎక్కువ ఉంటుంది. రీసేల్ లిక్విడిటీ చేయాలంటే డెఫినెట్గా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు ఏజెంట్స్ని కలిసి కన్సల్టెంట్స్ని కలిసి వాళ్ళ యొక్క ప్రాపర్టీని రీసేల్కి పెట్టి చాలా కొంచెం అవస్థనే ఉంటుంది, రేట్ కూడా తక్కువనే ఉంటుంది రీసేల్కి. మరి హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన వారు అంత దూరంలో సొంత ఇల్లు కట్టుకొని హైదరాబాద్కు ఉద్యోగ వ్యాపారం కోసం నిత్యం రాకపోకలు సాగించడం సాధ్యమంటారు? డెఫినెట్గా హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు డైలీ డే టు డే లివింగ్ ఉండకపోవచ్చు. డెఫినెట్గా ఒక ఫామ్ హౌస్ లేకుంటే గెస్ట్ హౌస్ లేకుంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనవచ్చు. ఒకవేళ హైటెక్ సిటీలో జాబ్ చేసేవాళ్ళు డెఫినెట్గా సరౌండింగ్ ఏరియాలో ఒక 10-20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఇల్లు తీసుకోవడం జరుగుతుంది. ఒక దూరం వెళ్ళి తీసుకుంటున్నారంటే డెఫినెట్గా అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అవ్వచ్చు, లేదంటే అక్కడ వీకెండ్ హోము గెస్ట్ హౌస్ కట్టుకొని అక్కడ వీకెండ్ స్పెండ్ చేయడానికి అవి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఇప్పుడు కనెక్టివిటీ పెరిగింది కాబట్టి మెట్రో కనెక్టివిటీ ఉంది, ఓవరాల్ కనెక్టివిటీ ఉంది. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ 50 కిలోమీటర్స్ ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు విలేజెస్ నుంచి ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ పెద్ద దూరమేం కాదు. సో 50-100 కిలోమీటర్స్లో ల్యాండ్ కొని ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ పెట్టుకొని చాలామంది రిమోట్ ఏరియాస్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా 50 కిలోమీటర్స్ అనేది నిజంగా చాలా తక్కువ దూరం, చాలా తక్కువ దూరము. సో డెఫినెట్గా మంచి రేటు, మంచి అఫోర్డబుల్ రేట్ ఉంటే మంచి ఫామ్ ల్యాండ్స్ తీసుకొని ఇల్లు కట్టుకొని
ఎక్కడి నుంచైనా మనం వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అవుట్కట్స్ వెళ్తే ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్, కొంచెం వెదర్, పొల్యూషన్ కూడా బాగుంటుంది. బట్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న ఈ క్లమ్జీ సిటీలో ఉండేదానికంటే చాలా మంది సార్ ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, అంటే మనీ ఉన్న వాళ్ళు అవుట్కట్స్లో విల్లాస్ కానీ తీసుకొని అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. హెల్త్ పరంగా కూడా అన్నిటి పరంగా కూడా చూసుకుంటున్నారు వాళ్ళు. ప్లాట్లకు బదులు ఆ పక్కనే 5-10 కిలోమీటర్ల దూరంలో గ్రామాల్లో 40-50 లక్షలు పెడితే ఎకరం భూమి కొనుక్కునే అవకాశం ఉంటుంది కదా, మరి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అంటారు? సో డెఫినెట్గా 40-50 లక్షల్లో ఎకరా తెలంగాణ ఎక్కడా లేదు. సో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరమైనా మనకు ఆ రేట్లో ల్యాండ్స్ లేవు. బికాజ్ మినిమం 1-2 కోట్ల ఎకరా ఉంది. డెఫినెట్గా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఇన్వెస్ట్ చేసి సో దూరం వెళ్ళి వాళ్ళ 1-2 కోట్లు ఎకరా తీసుకొని ఫ్యూచర్ కోసం ఇన్వెస్టర్స్కి అది చాలా మంచి రేటు. డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి డెఫినెట్గా అది వాళ్ళ అవసరమై ఉంటుంది. డెఫినెట్గా అక్కడ వెళ్ళి ఇప్పుడు అపార్ట్మెంట్స్ విల్లాస్ కట్టకపోవచ్చు, బట్ వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్లో ప్లాటింగ్ చేసి అమ్మడానికి స్కోప్ ఉంటుంది. నిజంగా సార్ మరి భూములు అన్నప్పుడు నిజంగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 30-40 వేలకు పెట్టి ఇక్కడ తీసుకునే దానికంటే విలేజ్లో నిజంగా వెళ్తేనే ల్యాండ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా విలేజ్లలో కూడా చాలా మోస్ట్ పెరిగిపోతున్నాయి సార్. మరి ఈ మధ్య కాలంలో కూడా డౌన్ అయిపోయాయి సార్. ఎందుకు డౌన్ అయిపోయాయి? ఒకప్పుడు క్రోడ్స్లలో ఇప్పుడు ఎకరం వచ్చే భూమి ఇప్పుడు పోతే తగ్గింది, రేట్స్ తగ్గిపోయాయి అనేసి బాధపడుతూ ఉన్నారు. లేదమ్మా, తెలంగాణలో మాత్రం ఏపీలో రేట్లు తగ్గాయి, బట్ తెలంగాణలో ఎక్కడ రేట్లు తగ్గడం అనేది జరగలేదు. డెఫినెట్గా ఆ విధంగా ఆ రేట్ దగ్గర నిలబడిపోతే కానీ రేట్స్ తగ్గలేదు. బట్ రియల్ ఎస్టేటు ఇప్పుడు డెఫినెట్గా మీరు విలేజెస్కి వెళ్ళి కొన్న తర్వాత వాట్ నెక్స్ట్? సో అది రీసేల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది, ప్లాటింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో కొనడానికి ఓకే, బట్ రేపొద్దున దాని మీద ఇన్వెస్ట్ మీద రిటర్న్ తీసుకోవాలంటే మనకు ఇబ్బంది అవుతుంది. సో విలేజ్కి వెళ్ళి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకుని మీరు ఏం చేస్తారు? మీకు 1 ఎకరాలు మేబీ రైతు బంధు రావచ్చు, అంతే తప్ప అక్కడ వెళ్ళి మీరు ప్లాటింగ్ చేసి వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ డెవలప్ చేయలేని పరిస్థితి. సో డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి ఈ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఇన్వెస్టర్స్కి మంచి అవకాశం ఉంది. అదేవిధంగా బయర్స్కి కూడా రేపొద్దున వాల్యుయేషన్ బాగుంటుంది. కాబట్టి విలేజెస్ కన్నా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకుంటే రేపొద్దున వాళ్ళకు రీసేల్ కావచ్చు, వాల్యుయేషన్ కావచ్చు, చాలా మంచిగా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కువగా లాంగ్ వెళ్ళి ఆ విలేజెస్కి అక్కడ వెళ్ళి కొనేదానికంటే ఇక్కడ ఉన్న బడ్జెట్లో ఇక్కడ తీసుకోవడం బెటర్ అండి, బెస్ట్. ఎందుకంటే బట్ ఫ్యూచర్లో వాటికి డిమాండ్ ఉంటుంది కాబట్టి. సో మరి ఓవరాల్గా ఇప్పుడు కొనే వాళ్ళకి సజెషన్స్ సార్ మీరు అంటే ఎక్కడ కొంటే బాగుంటుంది, ఎలా కొంటే బాగుంటుంది, కొనేటప్పటికి కూడా వాళ్ళు అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకోవడం బెటర్ అంటారా, ఇన్స్టాల్మెంట్లో చేసి తీసుకోవడం బెటర్ అంటారా సార్? నా సలహా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి, ప్లాట్స్ కొనాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా మీరు ఒక నార్త్ ఆఫ్ హైదరాబాద్కి ఒకసారి రండి, అక్కడ జరిగే డెవలప్మెంట్ ఒకసారి చూడండి. అక్కడ కనెక్టివిటీ బేసికల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చాలా మంచిగా ఉంటుంది. అక్కడ మొత్తం ఆల్ గేటెడ్ కమ్యూనిటీస్, చాలా ప్రశాంతంగా జీవితం గడపచ్చు. రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు మనము మేడ్చల్ ప్రాంతాన్ని మనం గేట్వే ఆఫ్ తెలంగాణ అంటాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న టైర్ 2, టైర్ 3 సిటీస్కి పోవాలంటే మేడ్చల్ జిల్లాలో ఉన్న హైవేల ద్వారా పోవాల్సి వస్తుంది. అందుకే ఆ ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ హైదరాబాద్, గేట్వే ఆఫ్ తెలంగాణ అని పిలవడం జరుగుతూ ఉంది. సో కనెక్టివిటీ మెయిన్గా మేడ్చల్, కొంపల్లి, కల్లకోయ ప్రాంతము సిటీలో ఉన్న మిగిలిన ప్రాంతాలకి బాగా కనెక్టివిటీ ఉంది. ఒక ఓఆర్ఆర్ కావచ్చు, ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ కనెక్టివిటీ బాగుంది త్రూ ఓఆర్ఆర్. అదేవిధంగా సికింద్రాబాద్ 15-20 మినిట్స్లో సికింద్రాబాద్కి బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా పోవచ్చు. సో కనెక్టివిటీ చాలా బాగుంది. అదే కాదు, మన కొంపల్లి, కల్లకోయ ప్రాంతం నుంచి టైర్ 2, టైర్ 3 సిటీస్కి రీచ్ అవ్వడం చాలా ఈజీ. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. సో అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. సో మంచి ఇండస్ట్రియల్ ఏరియా, జినోమ్ వ్యాలీ ఉంది. ప్లస్ అక్కడ తూప్రాన్ అదంతా మంచి ఇండస్ట్రియల్ ఏరియా, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో మేడ్చల్ ప్రాంతము బాగా ఇండస్ట్రియల్లీ వెల్ డెవలప్డ్. అందులో ఆ ప్రాంతానికి పక్క జిల్లాలతో పాటు మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ప్రజలకు రావడం జరుగుతుంది. సో అక్కడ ఒక మేడ్చల్ అనే ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిది.
అక్కడ ఓపెన్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ కంప్లీట్లీ కాంక్రీట్ జంగిల్ లాగా ఉంటుంది, బట్ ఇక్కడ మొత్తం అంత గ్రీనరీ ఉంటుంది. సో అక్కడ కొత్త ఐటీ పార్క్ వస్తుంది. ఇప్పుడిప్పుడే మేడ్చల్కి మెట్రో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. సో అక్కడ అవకాశం చాలా బాగుంది, తక్కువ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు కొనాలి అనుకుంటే తప్పకుండా మీరు నార్త్ ఆఫ్ హైదరాబాద్ కండ్లకోయ కావచ్చు, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాన్ని విజిట్ చేసి ఒక్కసారి అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్స్, ఇండస్ట్రియల్ ప్లాట్స్, ఫార్మ్ ల్యాండ్స్, ఫార్మ్ ప్లాట్స్ అన్నీ మీకు అనుగుణమైన రేట్లో దొరుకుతూ ఉన్నాయి. సో దయచేసి మీరు ఒక్కసారి నార్త్ ఆఫ్ హైదరాబాద్కి వచ్చి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసి మీకు అందుబాటు ధరలో ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ చూసి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. యా సార్, మరి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లో క్లాస్ వాళ్ళు ఉంటారు. అంటే లో క్లాస్ వాళ్ళు అంటే మరి అంతా హై పెట్టి కొనలేని సిచ్యువేషన్ అయితే ఉంటుంది. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొనాలి, ఇప్పుడు నేను నార్త్కే వెళ్ళి కొనాలి, నాకు కింద బడ్జెట్లో కావాలి అన్నప్పుడు సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? డెఫినెట్గా ఒక మంచి అవకాశం ఏంటంటే నార్త్ ఆఫ్ హైదరాబాద్లో కొంపల్లి కానీ మేడ్చల్ ప్రాంతంలో మనకు సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ట్రిపుల్ బెడ్రూమ్, 4 BHK అప్ టు 5 BHK వరకు వాళ్ళ యొక్క కెపాసిటీ పరంగా. ఇప్పుడు బడ్జెట్ అపార్ట్మెంట్స్ కావాలంటే సింగిల్ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. లేదు కొంచెం లగ్జరీ కావాలంటే 3, 4, 5 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మంచి గేటెడ్ కమ్యూనిటీస్లో కావాలి, అవి మంచిగా ఉన్నాయి. తర్వాత విల్లాస్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్లో మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. సో వాళ్ళకు బడ్జెట్ అనుగుణంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకి అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. డెఫినెట్గా అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, డెఫినెట్గా వాళ్ళ యొక్క స్తోమతను బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే సార్, మీరు ఇప్పుడు ఫ్లాట్స్ అంటే తీసుకొని సేల్ చేయడం జరుగుతుందంటే మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తూ ఉంటారా సార్? డెఫినెట్గా అక్కడ అందరూ ఉంటారమ్మా, ఏజెంట్స్ ఉంటారు, కన్సల్టెంట్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, బిల్డర్స్ ఉంటారు. సో డెఫినెట్గా అక్కడ ల్యాండ్ తీసుకుని డెవలప్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. సో ఇది రియల్ ఎస్టేట్ కదా, సో అన్ని రకాలుగా వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. సార్ మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు వాస్తుపరంగా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ కట్టించుకుంటూ ఉంటారు, బట్ మీరు అవన్నీ చూస్తారా లేకపోతే డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తారు? డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే బిల్డర్స్, డెవలపర్స్ ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు వాస్తు ప్రకారమే కట్టాలని చూస్తారు. ఇండియాలో వాస్తు చాలా మంచిగా చూస్తారు కాబట్టి ఇటు బిల్డర్స్, ఇటు బయర్స్, సో అందరూ తప్పకుండా వాస్తు ఫాలో అవడానికే ప్రయత్నం చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్క్వేర్ టైప్లో కడితే బాగుంటుంది ఇల్లు అనేసి, అంటే ఇప్పుడు కొన్ని హౌసెస్ చూస్తూ ఉన్నాం సార్ మనం. ఇప్పుడు మీరు అన్నట్టుగానే నార్త్ సైడ్లోనే అంటే డిజైన్ కొంచెం మోడల్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వచ్చాయి, ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్లో కడుతూ ఉన్నారు కదా సార్. అంటే మీరు ఇచ్చిన ప్రాపర్టీ ఒక ఎన్ని డేస్లో కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతారు సార్? ఒక ఇప్పుడు విల్లానే ఉండొచ్చు, ఒక ఫ్లాటే ఉండొచ్చు. ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు సపోజ్ ఆ ఏరియా సైజుని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద అపార్ట్మెంట్స్ అయితే మినిమం 2 to 3 years పడుతుంది. అదేవిధంగా విల్లా ప్రాజెక్ట్స్ 2 to 5 years పట్టొచ్చు. సో ఆ ప్రాజెక్ట్ స్కోప్ని బట్టి కొన్ని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళు మేబీ 2 yearsలో కంప్లీట్ చేయొచ్చు. సో ప్రాజెక్ట్ స్కోప్ని బట్టి వాళ్ళు టైం లైన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, అంటే అమౌంట్ ఎలా తీసుకుంటారు సార్? అంటే ఫస్ట్ ఒకేసారి మొత్తం పేమెంట్ ఉంటుందా, హాఫ్ పేమెంట్ ఉంటుందా? అది పేమెంట్ టర్మ్స్ వేరీ అవుతాయండి బిల్డర్ టు బిల్డర్. సో కొంతమంది బిల్డర్ సమ్ అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు చేస్తుంటారు. బిల్డర్ దట్ విల్ చేంజ్. ఓకే, అంటే ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా విజిట్ చేసిన తర్వాత మనకి కావాల్సిన ప్లానింగ్ ప్రకారం కూడా తీసుకోవచ్చు కదా సార్ మన దగ్గరకు వచ్చేసి? కరెక్ట్ అమ్మా, కరెక్ట్. మన దగ్గరకు వచ్చి ప్లానింగ్ తీసుకొని ఇంత అమౌంట్ పే చేసుకుని తర్వాత అంటే వాళ్ళు డెఫినెట్గా ఏ విల్లాస్ అవ్వచ్చు, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ప్రోగ్రెస్ని బట్టి పేమెంట్స్ ఉంటాయి. డెఫినెట్గా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అట్లా నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ని బట్టి ఫ్లోర్ వైజ్గా వాళ్ళు పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సూపర్ సార్. సరే, ఇప్పుడు ప్రోగ్రాంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాను. షూర్, తప్పకుండా. ప్రాపర్టీ షోలో షార్ట్ బ్రేక్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ రోజు జన్మించిన సెలబ్రిటీస్ ఎవరో కూడా తెలుసుకునే ప్రోగ్రామే ఆ బెస్ట్ ఆఫ్ ద డే. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా చాలా మందే ఉన్నారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో.
అలాంటి సరికొత్త ప్రోగ్రామే ఈ టాలీవుడ్ బుట్టబొమ్మ. అలాంటి ట్రెండింగ్ సినిమాల వైపు మనము ఒక లుక్ వేస్తే ట్రెండ్ సెట్ మూవీస్ అవుతాయి. సినిమా అంటేనే పాలిటిక్స్. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో పాలిటిక్స్ ప్లే చేస్తూనే ఉంటారు. కానీ సినిమాలో పాలిటిక్స్ అంటే ఏంటో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం తెలుసుకుందాం. హీరోని రియల్ గా చూసి ఆ హీరో అవ్వాలని అనుకుంటాం మనందరం. అతనిలోని ఇన్స్పైరింగ్ డైలాగ్స్ ఏమిటో ఇన్స్పిరేషనల్ స్టార్ ప్రోగ్రామ్ శనివారం రోజు సిటీ విజన్ మీకు అందిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు న్యాయ సలహాలతో లైవ్ షోలో క్రీడలు, క్రీడాకారులు, ఆటలు ఇలా చాలా రకరకాల గేమ్స్ ఆడుతూనే ఉంటాం. ఎలా తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ని లీడ్ చేస్తారో తెలియాలంటే చూడాల్సిందే ఆటగాళ్ల ప్రోగ్రామ్ ని. అలాంటి ప్రతి ఒక్క టాప్ మోస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ని మనం కూడా వినిద్దాం. సుస్వరాల వీణ. ప్రతి హీరో అలాగే హీరోయిన్స్ రియాలిటీ షోలో రియల్ స్టార్ ఆనాటి మధుర జ్ఞాపకాలు, మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ మరుపురాని జ్ఞాపకాలు చూసేద్దాం. హాయ్ యా, సిటీ విజన్ మీ ముందుకు తీసుకొస్తోంది సరికొత్తగా ఎన్నో వినూత్నమైన లైవ్ షోస్. మండే టు వెడ్నెస్డే ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు మీ ముందుకు వస్తోంది సిటీ విజన్ మీకోసం. సూత్రధారి 60లో 20 టిప్స్ లైవ్ షో. బీ హ్యాపీ, బీ హెల్తీ. హలో సిటీ విజన్. సో వ్యూయర్స్, మరింకెందుకు ఆలస్యం, మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ మండే టు వెడ్నెస్డే. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు, మీ శుభకార్యం నిర్విఘ్నంగా, నిర్భయంగా చేసుకునేందుకు సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్కి కాల్ చేయండి. జ్యోతిష, వాస్తు, శుభకార్యాలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా ఫోన్ ద్వారా లేదా స్వయంగా విచ్చేసి నిష్ణాతులైన పండితుల శాస్త్రీయ సలహాలు పొందే గొప్ప సదవకాశం. అన్ని శుభకార్యాలకు, పేరంటాలకు, పూజా ఏర్పాట్లకు కావలసినవన్నీ మా వద్ద లభిస్తాయి. ఇంటి గడపలకు పసుపు కుంకుమలు, పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర చందన పన్నీటి సుగంధాలు. శుభకార్యాలకు శ్రీకారం. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. మీ సేవల కోసం మాకు కాల్ చేయండి. సంప్రదించండి మా ఫోన్ నెంబర్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. హాయ్ అండి, నేను సింగర్ శారద. సిటీ విజన్ సింగింగ్ స్టార్ లైవ్ ప్రోగ్రామ్కి ఈ ఆదివారం మంచి పాటలతో వచ్చేస్తున్నా. సో మీరు కూడా మీ పాటలు పాడడానికి రెడీగా ఉండండి. ఆదివారం 4వ తేదీ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్ లైవ్ ప్రోగ్రామ్. ఎంజాయ్ చేద్దాం, రాక్ చేద్దాం. స్టే ట్యూన్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ హరి ఆకుల. ఈ ఆదివారం అంటే ఫిబ్రవరి 4వ తేదీన సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ ప్రోగ్రాంలోకి మీ అందరి ముందుకు వస్తున్నాను. ఈ ప్రోగ్రాం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు లైవ్ రన్ అవుతుంది. అండ్ ఈ ప్రోగ్రాంలో నాకు నచ్చిన పాటలతో పాటు మీ అందరికీ నచ్చిన పాటలు కూడా చాలా పాడుకోబోతున్నాం. సో స్టే ట్యూన్ టు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. హాయ్ అండి, నేను సింగర్ శారద. సిటీ విజన్ సింగింగ్ స్టార్ లైవ్ ప్రోగ్రామ్కి ఈ ఆదివారం మంచి పాటలతో వచ్చేస్తున్నా. సో మీరు కూడా మీ పాటలు పాడడానికి రెడీగా ఉండండి. ఆదివారం 4వ తేదీ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్ లైవ్ ప్రోగ్రామ్. ఎంజాయ్ చేద్దాం, రాక్ చేద్దాం. స్టే ట్యూన్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ హరి ఆకుల. ఈ ఆదివారం అంటే ఫిబ్రవరి 4వ తేదీన సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ ప్రోగ్రాంలోకి మీ అందరి ముందుకు వస్తున్నాను. ఈ ప్రోగ్రాం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు లైవ్ రన్ అవుతుంది. అండ్ ఈ ప్రోగ్రాంలో నాకు నచ్చిన పాటలతో పాటు మీ అందరికీ నచ్చిన పాటలు కూడా చాలా పాడుకోబోతున్నాం. సో స్టే ట్యూన్ టు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్. సిటీ విజన్ సింగింగ్ స్టార్.
వెల్కమ్ బ్యాక్ ప్రాపర్టీ షో. సార్ ఇందాకైతే నార్త్ గురించి అయితే చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. బట్ వచ్చేసి ఇప్పుడు ఐటీ పార్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సార్? సో డెఫినెట్గా గేట్వే ఐటీ పార్క్ కోసం మేము గత 7 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. సో మొదట్లో మన ఐటీ మినిస్టర్ కేటీ గారిని ట్వీట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మనకు గేట్వే ఐటీ పార్క్ కోసం ఫస్ట్ దుండిగల్లో మాకు కొంత ల్యాండ్ అలొకేట్ చేశారు. తర్వాత అది క్యాన్సిల్ అయింది. తర్వాత కొంపల్లిలో కొంత ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు కండ్లకోయలో ఒక 12 acresలో గేట్వే ఐటీ పార్క్ భూమి పూజ జరిగింది. 2 years బ్యాక్ భూమి పూజ జరిగింది. సో అది ఆల్రెడీ అక్కడ ఫస్ట్ టైం కాబట్టి సో బిల్డర్స్ కొంచెం ముందుకు రావడం లేట్ అయింది. సో ఫస్ట్ టెండర్ క్యాన్సిల్ చేశారు, సెకండ్ టెండర్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు థర్డ్ టైం టెండర్ ఇచ్చేసరికి ఒక బిల్డర్ కేబీఆర్ ఇన్ఫ్రా అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ ల్యాండ్ టీఎస్ఐఏసి నుంచి కేబీఆర్ ఇన్ఫ్రాకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఈ ఐటీ పార్క్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల టైం పట్టచ్చు. అది అయిపోయిన తర్వాత డెఫినెట్గా నార్త్ ఆఫ్ హైదరాబాద్కి ఒక ఐకానిక్ టవర్ కాబోతుంది. ఇక్కడ సైబర్ టవర్లో హైటెక్ సిటీ ఎలా బిల్డ్ అయిందో ఆ విధంగా గేట్వే హైదరాబాద్ అనేది ఒక ఐకానిక్ టవర్గా కాబోతుంది నార్త్ ఆఫ్ హైదరాబాద్కి. సారీ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 సార్, నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కొంపల్లి నుంచి చేస్తున్నామండి. కొంపల్లి నుంచి చేస్తున్నారండి. సో అభినవ్ నా పేరు. ఓకే, అభినవ్ గారు చూస్తున్నారా? ప్రాపర్టీ షో చూస్తున్నారా? మనతో పాటు ఓరుగుంటి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఓకే అండి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్రాపర్టీ షో గురించి సార్తో మాట్లాడొచ్చు సార్ మీరు. సో తప్పకుండా అండి. నమస్తే సార్. నమస్కారం అండి సార్. నమస్తే సార్. మీ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పేది బాగా ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు నార్త్ సైడ్ అన్నారు కాబట్టి ఓకే, అంటే ఎక్కువగా ఇప్పటి వరకు వెస్ట్ సైడ్ డెవలప్ అవుతుంది, నార్త్ సైడ్ చాలా తక్కువ ఉంది. కానీ నాకు ఒక విడ్డూరంగా అనిపిస్తుంది అండి సార్. ఇప్పటి వరకు కూడా నేను టీవీలో కూడా చూశాను, మనకు వెస్ట్ సైడ్ కంటే నార్త్ సైడ్ డెవలప్ అవుతుంది. కానీ కొంపల్లిలో ఒక రేట్ పెరగాలి అంటే 20 ఏళ్ల తర్వాత దానికి 100% అంటే 4,000 5,000 లోపల ఉంటే ఇప్పుడు 40,000 50,000 60,000 దాకా వచ్చింది. కానీ మరి వెంచర్స్ ఎందుకు సార్ నాకు డౌట్ వస్తుంది. ఒక 30 కిలోమీటర్ దూరంలో కూడా వాళ్ళు 35,000-40,000 రూపాయలు గజమని చెప్పంటారు. అంటే దాన్ని అర్థం ఏంటి సార్, వాళ్ళు సంపాదించుకోవడానికి లేకపోతే అక్కడ రేట్లు భూమి తేవడానికి ఏంటి? మరి కొంపల్లి అంత అందుబాటులో ఉన్నప్పుడు 30-40 కిలోమీటర్ దూరంలో అదే రేట్ ఎందుకు పెడుతున్నారు అనుకోవచ్చు సార్? మంచి ప్రశ్న వేశారండి. సో డెఫినెట్గా 10-20 years బ్యాక్ రియల్ ఎస్టేట్ రియల్ భూమ్ అంత లేదు కొంపల్లి ప్రాంతంలో. ఇప్పుడిప్పుడే అక్కడ ఆ ప్రాంతంలో ఐటీ పార్క్ కావచ్చు, తర్వాత ఓఆర్ఆర్ కావచ్చు, రియల్ రింగ్ రోడ్ కావచ్చు, జినోమ్ వ్యాలీ ఫార్మా సిటీ అది కావచ్చు. సో రేపు నార్త్ ఆఫ్ ఇప్పుడు ఏంటంటే ఈస్టు వెస్టు సౌత్ అన్నీ శాచురేట్ అయిపోయాయి కాబట్టి ఫ్యూచర్ మొత్తం నార్త్ ఆఫ్ హైదరాబాద్ వైపు పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ అటువైపు వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్ డిమాండ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు రియల్ ఎస్టేట్లో వాల్యూ పెంచడం జరిగింది. డెఫినెట్గా మీరు అన్నట్టు 20 years బ్యాక్ ఆ రేట్స్ లేవు, డబల్ కావడానికి 20 years పట్టింది. బట్ మేడ్చల్ ఆ ప్రాంతంలో కూడా బాగా రేట్లు పెంచి అమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇక్కడ మంచి డెవలప్మెంట్ అయ్యే ఆస్కారం ఉంది, డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ ముందుకు వస్తున్నారు, బయర్స్ ముందుకు వస్తున్నారు. సో డిమాండ్ని బట్టి వాళ్ళు సప్లై రేట్స్ పెంచడం జరుగుతుంది సార్. అంటే మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు సిటీకి అందుబాటులో ఉంది కొంపల్లి పక్కన గుండ్లంపోచపల్లి సరౌండింగ్ ఏరియా. అంటే కొంపల్లి గుండ్లంపోచపల్లి సిటీకి దగ్గరలో ఉన్న 12 కిలోమీటర్ ప్యాడెస్కి వెళ్ళి అటువంటి దగ్గరేమో అందుబాటులో ఉన్నప్పుడు 30-35 వేలకు నేను అదేమన్నట్టు అంత దూరంలో వెళ్ళి 30 కిలోమీటర్ దూరంలో వెళ్ళి 35,000 పెట్టి ఎందుకు కొనాల్సిన అవసరం ఏంటి? కొనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? దానివల్ల ఉపయోగం కూడా లేదు, ఓన్లీ జస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ తప్ప డైరెక్ట్ పోయి అక్కడ ఉండేది కూడా ఉండదు కదా. బట్ ఆశ్చర్యం ఏంటంటే బయర్స్ అంత దూరం వెళ్ళి కొంటున్నారు సార్. ఇప్పుడు అక్కడ కూడా రిజిస్ట్రేషన్స్ అవుతా ఉన్నాయి. బట్ మీరు అన్నట్లు కొంపల్లిలో 30-40 వేలలో ఇప్పట్లో మాత్రం రేట్ లేవు. అక్కడ కూడా బాగా 60-70,000 80,000 వరకు రేట్స్ పెరిగాయి. గుండ్లపోచంపల్లిలో ఉంది సార్. గుండ్లపోచంపల్లిలో ప్రెసెంట్ కూడా 35,000 కూడా ఉంది. నేను కూడా ఉండేది గుండ్లపోచంపల్లి సార్. నేను నైబర్హుడ్లో ఉంటాను. సో డెఫినెట్గా ఆ ప్రాంతంలో కూడా రేట్స్ పెరిగాయి ఈ మధ్యలో. మీరు అది కరెక్టే, కానీ నాకు అదే డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మళ్ళీ చెప్తూ ఉంటారు రీసేల్ వాల్యూ ఉంటుందని.
కానీ రీసేల్ వాల్యూ కూడా ఎక్కడా లేదు సార్. చాలా వరకు కూడా చూసాము. కొన్న తర్వాత అక్కడ మళ్ళీ అర్జెంట్ గా ఏదైనా డబ్బులకు అవసరం పడి అమ్ముకుందామంటే కొనే వాళ్ళు కూడా దొరకట్లేదు. అది నాట్ ఓన్లీ చెప్తాయి మేము మళ్ళీ రీసేల్ చేసుకుంటాం, మేము పర్చేజ్ చేసుకుంటాం అని, కానీ అట్లాంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు కదా. కరెక్ట్. రీసేల్ ఎక్కడైనా ఏ ప్రాంతమైనా కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్. అది నార్తే కాదు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఎనీవేర్, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఎక్కడైనా సరే రీసేల్ అనేది కొంచెం కష్టమైన పని. రీసేల్ వాల్యూ రావడం కూడా కొంచెం కష్టమే. కమర్షియల్ అయితే వస్తుంది కానీ బట్ రెసిడెన్షియల్ ఏరియాలో రీసేల్ కొంచెము కష్టమైన పని సార్. మరి ఇటువంటి విషయాలు రేరా కూడా కొంచెం కఠినంగా నిబంధనలు అమలు చేస్తే బాగుంటుంది కదా సార్, అంటే సామాన్యులు ఇబ్బంది పడకుండా. కరెక్ట్ సార్. ఐ థింక్ రేరా వాళ్ళు కూడా అది అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటాను. డెఫినెట్గా వాళ్ళు అప్రోప్రియేట్ టైంలో యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది సార్. సార్ అదే మీరు అదే కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళు ఇస్తూ ఉంటే, ఎందుకంటే సార్ మాలాంటి వాళ్ళని కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది కదా సార్. మీరేం చేస్తారు సార్? డబ్బు జమ చేసుకున్న తర్వాత మీరు పెట్టేసిన తర్వాత కొనుక్కున్న తర్వాత అప్పుడు అమ్ముడు ఏమి లేదు అంటే చాలా బాధగా అయిపోతుంది సార్. అవును. మీరేం చేస్తారు సార్? ఎక్కడ ఉంటారు మీరు కొంపల్లో? సార్ నేను కొంపల్లి నుంచి మనం బొల్లారం రోడ్ ఉంది కదా సార్, ఆ రోడ్ లో ఉంటారు, చిన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ లో. లెఫ్ట్ సైడ్ మా ఫ్రెండ్ ఉంటాడు చౌరస్తా దగ్గర, ఆ రోడ్ లో బొల్లారం రోడ్ లో ఉంటాను నేను. ఓకే. ఆ ప్రాంతంలో బొల్లారం ఆ ప్రాంతంలో కూడా రేట్స్ బాగా పెరిగాయి సార్ ఈ మధ్యలో. ఈ మధ్య పెరిగాయి సార్. అంతకుముందు ఆ చౌరస్తా దగ్గర అపార్ట్మెంట్ లో కూడా లక్ష అపార్ట్మెంట్ లో ఫ్లాట్, చౌరస్తా నుంచి కొద్దిగా ముందుకు పోతే అక్కడ 4,000 5,000 ఉండేది. చాలా మంది కొనమన్నారు. ఇప్పుడు 7 acres కూడా అన్నపూర్ణ ఉంది కదా సార్, సారీ అన్నపూర్ణ నాగేశ్వరం, అది కూడా అప్పట్లో చాలా తక్కువ ఉండే వాళ్ళు వినలేదు. గోల్డెన్ జల్దా వాళ్ళు ఇప్పుడు ఎవరికి ఇచ్చారు కూడా తెలియదు. ఆ రకంగా అప్పుడు చాలా చీప్ ఉండే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకా మీకు మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్రాపర్టీ షోలో కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే డైరెక్ట్గా మీరు సార్తో విజిట్ చేసి మాట్లాడచ్చు కూడా. సార్ ఇందాక ఐటీ ప్రాపర్టీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. గేట్వే ఐటీ పార్క్ యొక్క వర్క్ స్టార్ట్ అయింది కండ్లకోయలో. ఇప్పుడే ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. సో ఈ ఐటీ పార్క్లో ముఖ్యంగా ఒక 14 లక్షల స్క్వేర్ ఫీట్ స్థలాన్ని బిల్డర్ కట్టబోతున్నాడు. ఇందులో ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా ప్లాన్ చేశారు. ముందు అక్కడ ఐటీ హబ్తో పాటు ఐటీ టవర్తో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది. ఒకే క్యాంపస్లో రెసిడెన్షియల్, ఐటీ స్పేస్ అండ్ దెన్ కమర్షియల్, అంటే వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో. సో ఒకే కాంప్లెక్స్లో రెసిడెన్షియల్ అండ్ ఐటీ హబ్ అండ్ కమర్షియల్ 3 ప్లాన్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా నాకు తెలిసి ఒక 2.5 to 3 yearsలో అది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఒకటి ఆపరేషనల్ అయితే ఆ ప్రాంతము ఒక డెఫినెట్గా మరో హైటెక్ సిటీ కాబోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఓపెన్ ల్యాండ్స్ కావచ్చు, అక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. సో ఒక ఐటీ పార్క్ ఆపరేషన్లు అయితే ఒక్కసారి ఒక 100 to 200 ఐటీ కంపెనీస్ ఆ ప్రాంతానికి వచ్చి ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ ఐటీ పార్క్స్ కూడా ఇప్పుడు ఏదైతే సైబర్ టవర్ కట్టిన తర్వాత చాలా ప్రైవేట్ ఐటీ పార్క్స్ వచ్చాయో, అదేవిధంగా నార్త్ ఆఫ్ హైదరాబాద్లో కూడా మంచి మంచి ఐటీ క్లస్టర్స్, ఐటీ పార్క్స్ రావడం జరుగుతుంది. అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, సోషల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. సో రెసిడెన్షియల్లీ చాలా సోషల్లీ అండ్ ఫిజికల్లీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఐటీ కంపెనీస్ మ్యాక్సిమం ఇటువైపు ఇంట్రెస్ట్ చూస్తున్నాయి. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ అఫోర్డబుల్గా ఉంది, రిసోర్స్ కాస్ట్ మెయిన్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ అవైలబిలిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నార్త్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వెస్ట్కి 30% ఆఫ్ ఎంప్లాయీస్ నార్త్ నుంచి వాళ్ళు డైలీ కమ్యూట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అక్కడే ఉండి ఫ్రెష్ టాలెంట్, ఎక్స్పీరియన్స్ టాలెంట్ ఉంది. కాబట్టి రేపొద్దున డెఫినెట్గా నార్త్ ఆఫ్ హైదరాబాదు మరో హైటెక్ సిటీ కాబోతుంది. సో దీని వలన అక్కడ మంచి రేట్స్ కూడా ఇప్పుడు భయంకరంగా పెంచేశారు. ఇప్పుడు అంతకుముందు 3-4 crores ఉన్న ల్యాండ్ ఇప్పుడు 10 to 15 crores మధ్యలో పెట్టి ఎకరా అమ్ముతున్నారు ఐటీ పార్క్ సరౌండింగ్స్లో. డెఫినెట్గా చాలామంది వాళ్ళ ప్లాన్స్లో ఉన్నాయి. ఒక ప్రైవేట్ ఐటీ పార్క్స్ అయితే ఒక 10-20 పార్క్స్ రావచ్చు. అదేవిధంగా మంచి మంచి 5-star హోటల్స్, మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ జోన్స్, సినిమా కాంప్లెక్స్ కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, అన్నీ ఆల్రెడీ ఇప్పుడు కొంపల్లి ప్రాంతానికి రావడం జరిగింది. యూ నేమ్ ద బ్రాండ్, వీ హ్యావ్ షోరూమ్ ఇన్ కొంపల్లి ఏరియా. సో
సో అది కార్స్ షోరూమ్ కావచ్చు, రీటైల్, హోల్సేల్ కావచ్చు, అన్ని రకాలైన ఫెసిలిటీస్ మనకు కొంపల్లి ప్రాంతంలో లభిస్తున్నాయి ఇప్పుడు. సో ఈ విధంగా చూస్తే డెఫినెట్గా కొంపల్లి ప్రాంతము, మేడ్చల్ ప్రాంతము, ఓవరాల్గా నార్త్ ఆఫ్ హైదరాబాదు చాలా చాలా విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. మరో న్యూ హైటెక్ సిటీ ఇప్పుడు మనకు హైదరాబాద్లో, మన తెలంగాణలో ట్విన్ సిటీస్ ఎలా ఉన్నాయో, జంట నగరాలు ఎలా ఉన్నాయో, జంట ట్విన్ సిటీస్ హైటెక్ సిటీస్ లాగా ఓల్డ్ హైటెక్ సిటీ, న్యూ హైటెక్ సిటీ లాగా రూపాంతరం చెందడానికి చాలా స్కోప్ ఉంది. సో ఇప్పుడు ఎవరైనా కొంచెం స్కోప్ ఉంటే డెఫినెట్గా మీరు స్థిరాస్తి రంగంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఉత్తర భాగాన ఉన్న హైదరాబాద్కి ఉత్తర భాగాన ఉన్న కొంపల్లి, మేడ్చల్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ వస్తుందని చెప్పి మీకు సలహా ఇస్తున్నాను. ఓకే సార్, మరి నార్త్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్ ఎలా ఉంటుంది సార్? డెఫినెట్గా ఇప్పుడు చెప్పిన రీజన్స్ అన్నీ ఇప్పుడు అన్నీ ఒకటి మెట్రో కావచ్చు, ఐటీ పార్క్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ప్లెంటీ ఆఫ్ ఓపెన్ ల్యాండ్ ఉంది, అండ్ గేట్వే ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఎవరైనా ట్రావెల్ చేయాలంటే తెలంగాణకి, కోర్ తెలంగాణకి వెళ్ళాలంటే దే హ్యావ్ టు పాస్ త్రూ మేడ్చల్ హైవేస్ ఓన్లీ. సో మంచి కనెక్టెడ్ మేడ్చల్ ప్రాంతము సిటీకి బాగా మంచి కనెక్షన్ ఉంది. అదేవిధంగా తెలంగాణ టైర్ 2, టైర్ 3 సిటీస్కి మంచి కనెక్టివిటీ ఉంది. సో ఇవన్నీ ఈ ఆల్ ఫ్యాక్టర్స్ కలిపి ఇప్పుడు అప్కమింగ్ ఐటీ పార్క్ కావచ్చు. మళ్ళీ మేము ఇప్పుడు మెట్రో మేడ్చల్ నిన్ననే ఒక పిటిషన్ ఆన్లైన్లో చేసాము. వితిన్ 24 అవర్స్లో ఒక 3,000 మంది పిటిషన్ సైన్ చేయడం జరిగింది. సో ఆ పిటిషన్ మేము 1,00,000 మంది దాకా సైన్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 వీక్లో ఆ పిటిషన్ని రేవంత్ రెడ్డి గారు సీఎంకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైల్వే మినిస్టర్కి ఇవ్వడం జరుగుతుంది. సో మేము నార్త్ ఆఫ్ హైదరాబాదు బాగా మంచిగా అభివృద్ధి చెందాలని, మరో హైటెక్ సిటీ కావాలని కోరుకుంటూ ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు గవర్నమెంట్ వైపు నుంచి డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ మేము సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మెట్రో తీసుకురావాలని, హైటెక్ సిటీ రావాలని, ఐటీ పార్క్స్ రావాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే మెయిన్గా నిజామాబాద్ నుంచి చాలామంది ల్యాండ్ లార్డ్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది నార్త్ ఆఫ్ హైదరాబాద్లో. సో ఈ విధంగా చూసుకుంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి మంచి భూమి ఎక్కడైనా ఉంది హైదరాబాద్లో, తెలంగాణలో అంటే అది ఓన్లీ నార్త్ ఆఫ్ హైదరాబాద్. సో ఇందాక చెప్పినట్టుగా మీరు కొంపల్లి ఏరియాలో వచ్చేసి మొత్తం అది ఇండస్ట్రియల్ ఏరియా కిందకి వస్తుంది కదా సార్? అది కొంపల్లి ఇండస్ట్రియల్ ఏరియా కదమ్మా, కొంపల్లి ప్రాపర్ రెసిడెన్షియల్ ఏరియా. మనకు ఇండస్ట్రీస్ వచ్చేసి మనకు ఇటు సైడ్ బాలనగర్, జీడిమెట్ల, తూప్రాన్, మేడ్చల్ అవుట్ సైడ్. సో దే ఆర్ ఆల్ అవుట్ సైడ్ సిటీ. సో ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. బట్ కొంపల్లి, కండ్లకోయ ఇదంతా మన గుండ్లపోచంపల్లి అదంతా రెసిడెన్షియల్ ఏరియా. ఓకే. సో వాటి వల్ల ఇక్కడికైతే ఏది ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. చాలా దూరం ఉంటాయమ్మా ఇండస్ట్రియల్ పార్క్స్ అని, రెసిడెన్షియల్కి చాలా దూరం ఉంటుంది. వాటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు ఇది కంప్లీట్గా కావడానికి మినిమం 2 years అట్లా టైం పడుతుంది అంటున్నాను. డెఫినెట్గా ఐటీ పార్క్ కంప్లీట్ అవ్వడానికి ఒక 2 years పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్లో ఉందా సార్ అది? వర్క్ స్టార్ట్ అయిందమ్మా, వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్స్, ఫౌండేషన్ అంటే ఫుటింగ్స్ తీస్తూ ఉన్నారు. సో వర్క్ స్టార్ట్ అయింది. అంటే మీరు సార్ వర్కర్స్ని మన వాళ్ళని ఇక్కడ వాళ్ళని పెడుతూ ఉంటారా, బయట వాళ్ళని తీసుకొచ్చి? సో డెఫినెట్గా అమ్మా ఇప్పుడు మనకు అక్కడ ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఈ కన్స్ట్రక్షన్ వర్క్కి బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, యూపీ నుంచి చాలామంది లేబర్ వస్తుంటారు, ప్లస్ చాలామంది వస్తున్నారు. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ రియల్ ఎస్టేట్ వల్ల బాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, మనకు అపార్ట్మెంట్స్ అయితే అపర్ణ వాళ్ళు, హోమ్ స్టే బిల్డర్స్, అదేవిధంగా జైన్ ఇట్లా విల్లాస్ అయితే ఇప్పుడు చాలామంది విల్లాస్ కడతా ఉన్నారు. ఓపెన్ ప్లాట్స్ అయితే ఎస్ఎల్ఎన్ రియల్టర్స్ వాళ్ళది బాగా మంచి ఓపెన్ ప్లాట్స్ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా భూమి స్పేస్ అంటే ఈ యొక్క రియల్ ఎస్టేటు, ఈ ఐటీ పార్క్ వలన రియల్ ఎస్టేట్ కొంపల్లి నుంచి కర్లకోయ మీదుగా, మేడ్చల్ మీదుగా అప్ టు కామారెడ్డి వరకు దీని ఐటీ పార్క్ ఎఫెక్ట్ పడింది. అంటే ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఐటీ హబ్ అవుతుంది. సో ఇప్పుడు కామారెడ్డిలో వేసిన వెంచర్స్ వాళ్ళు ఈ ఐటీ పార్క్ను చూపించి అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఓకే. సో కొంపల్లి నుంచి కామారెడ్డి వరకు ఈ యొక్క ఐటీ ఇంపాక్ట్ ఉంది. సో డెఫినెట్గా ఈ ఐటీ అనేది ఒకసారి ఆపరేషన్లో అయితే డెఫినెట్గా అప్ టు కామారెడ్డి వరకు విపరీతమైన డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ నుంచి కామారెడ్డి వరకు మెట్రో ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా సార్ ఫ్యూచర్ కానీ ఇప్పుడు కానీ? లేదు, మేము ట్రై చేసేది ఏంటంటే అప్ టు మేడ్చల్, అత్వెల్లి వరకు మెట్రో రిక్వెస్ట్ చేస్తున్నాము. మేబీ MMTS అవి ప్లాన్ చేయొచ్చు ఫ్యూచర్లో. ఓకే.
సో ఇంకా ఇప్పుడు నార్త్ ఆఫ్ హైదరాబాద్ అయితే ప్రజెంట్ అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్ అవుతూ ఉంది అనమాట. ఎస్ యా సార్, ఇందాక మీరు కొన్ని విజువల్స్ అయితే పంపించారు కదా సార్, ఒకసారి విజువల్ ఫుటేజ్ చూద్దామా సార్? తప్పకుండా. విజువల్ చూసాను కాబట్టి చెప్తున్నాను. యా, సో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఇందాక మీరు చెప్తూ ఉన్నారు కదా. సో ఒక ఐటీ పార్క్ రావడానికి నేను ప్లస్ మా బృందం కైటియా కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషను ఒక 6-7 ఇయర్స్ చాలా కష్టపడ్డాము. అంటే మేము టచ్ చేయని ఆఫీసర్ లేడు. ఒక వార్డు మెంబర్ నుంచి మినిస్టర్ వరకు ప్రతి ఒక్కరిని టచ్ చేసాము. కౌన్సిలర్స్ అవ్వచ్చు, కార్పొరేటర్స్ అవ్వచ్చు, లోకల్ సర్పంచ్ అవ్వచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మినిస్టర్లు, కలెక్టర్లు, ఆర్డీఓ ఆఫీసర్లు, ప్రతి ఒక్కరిని కలిసి ఈ ఐటీ పార్క్ యొక్క ముఖ్య ఎందుకు అవసరము, నార్త్ ఆఫ్ హైదరాబాద్లో ఒక ఐటీ పార్క్ ఎందుకు కావాలి అనేది ఆల్మోస్ట్ మేము 4-5 ఇయర్స్ తిరిగి లాస్ట్ కన్విన్స్ చేయించుకొని ఒక 12 acresలో మేము అప్రూవల్ తెచ్చుకున్నాం గవర్నమెంట్ నుంచి. సో ఐటీ పార్క్ కోసం చాలా కష్టపడ్డాము. ఇప్పుడు ఆపరేషన్ ఇప్పుడు రియాలిటీగా వచ్చింది. అది ఒకసారి కంప్లీట్ అయితే డెఫినెట్గా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కొంపల్లి ప్రాంతాల్లో. అంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అంటే ఇంతమంది వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. అంటే ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ కాదు కదమ్మా, ఒక కామన్ మ్యాన్ నుంచి వచ్చిన ఐడియా ఇది. ఒక నా థాట్ ప్రాసెస్. ఎందుకంటే నేను కొంపల్లిలో వర్క్ చేసేవాడిని. వర్క్ చేసేటప్పుడు హైటెక్ సిటీ 15 years ట్రావెల్ చేశాను. ఇన్ఫోసిస్లో వర్క్లో వర్క్ చేసినప్పుడు 15 years ట్రావెల్ చేసి ఇబ్బంది పడి ఆ ఇబ్బందిలోంచి వచ్చిన థాటే కొత్త ఐటీ పార్క్ కొంపల్లో ఎందుకు లేదు అని చెప్పేసి ఆ థాట్ ప్రాసెస్ ఈరోజు ఇంత పెద్ద ఐటీ హబ్ కాబోతుంది. సూపర్ సార్. అంటే మీరు అదేంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు కాబట్టి ఇంకా ఎవరు సాల్వ్ చేయొద్దు అన్న ఆ ఇంటెన్షన్తోనే ముందుకు వెళ్ళడం జరిగింది. యా, సో సార్ మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వాళ్ళకైతే మీరు నార్త్లోనే కొనండి, అక్కడ ఉంటే బాగుంటుంది అనేది మీరు సజెషన్స్ చేస్తూ ఉన్నారు. బట్ అంటే మిడిల్ క్లాస్ కొనొచ్చు, లో క్లాస్ కొనొచ్చు, హై క్లాస్ వాళ్ళు ఎవరికైనా ఆపర్చునిటీ అయితే ఉంది అని చెప్తున్నారు. అంటే సార్ ప్రైజెస్ ఏమైనా చెప్పే ఛాన్సెస్ ఉందా సార్? ప్రైస్ ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఐ థింక్ 4,000 నుంచి అప్ టు 8,000 వరకు స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారమ్మా, డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. సో అక్కడ కూడా అపార్ట్మెంట్స్ చాలా కొన్ని వేల యూనిట్స్ ఇన్వెంటరీ ఉన్నాయి ఇప్పుడు. సో డెఫినెట్గా చిన్న అపార్ట్మెంట్స్లో అయితే 4,500, 4,200 నుంచి స్క్వేర్ ఫీట్. ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 7,000, 8,000 వరకు వెళ్తూ ఉంది. అదే అగైన్ డిపెండింగ్ ఆన్ ద బిల్డర్ స్పెసిఫికేషన్ అవన్నీ చూసిన తర్వాత లొకేషను, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు రేట్ ఆ విధంగా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. అది అపార్ట్మెంట్స్ రేటు. విల్లాస్ అయితే మనకు మినిమము స్క్వేర్ ఫీట్ ఐ థింక్ ఆల్మోస్ట్ 10,000 నుంచి 15,000 మధ్యలో ఉన్నాయి. సో విల్లాస్ అయితే కొంచెము రేట్స్ ఎక్కువ ఉన్నాయి కొంపల్లిలో, మెడ్చల్లో. బట్ అపార్ట్మెంట్స్ వేరీ అవుతుంది, 4,000 నుంచి 8,000 వరకు ఉన్నాయి రేట్లు. అంటే ఇప్పుడు అక్కడికి వచ్చి విజిట్ చేయాలి అనుకునే వాళ్ళకి అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్? అంటే జస్ట్ మీ నెంబర్ తీసుకొని మీకు కాల్ చేస్తే సరిపోతుందా? అంటే అక్కడికి వచ్చి కంపల్సరీ చూసి ఇక్కడ చాలామంది బిల్డర్స్ ఉన్నారమ్మా, అందరూ సోషల్ మీడియాలో వాళ్ళ బ్రోచర్స్ అవైలబుల్. సో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ నెంబర్స్ సోషల్ మీడియాలో తీసుకొని, ఇప్పుడు అపర్ణ ఉంది, తర్వాత జైన్ ఉంది, ఓంశ్రీ ఉన్నాయి, ఎస్ఎల్ఎన్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ ప్రాంతంలో కావాలనో సోషల్ మీడియాలో సెర్చ్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లస్ కొంతమంది ఏజెంట్స్ ఉన్నాయి, కొంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారు, ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఉన్నారు, కొన్ని వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి, సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళు కొంత రీసెర్చ్ చేసి ఏ ప్రాంతంలో కొంచెం సోషల్ మీడియాలో సెర్చ్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ ప్రాపర్టీకి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అంటే ఇది లాంగ్ ప్రాసెస్ కాకుండా ఈజీ మెథడ్లో అనేది ఇప్పుడు మనకు జస్ట్ మీ నెంబర్ తెలిసింది అనుకోండి, మీకు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు అంటారు. చేయొచ్చమ్మా, బట్ సోషల్ మీడియాలో ఐ థింక్ బయర్స్కి డేటా అవైలబుల్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళు డైరెక్ట్గా బిల్డర్స్ని అప్రోచ్ చేయొచ్చు. ఓకే సరే, ఓవరాల్గా మీరు అంటే మరి చూస్తున్న వ్యూయర్స్కి ఉండొచ్చు, వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటి, అసలు సజెషన్స్ ఏమి ఇస్తారు? సో మీరు ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అది ఇల్లు కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, ఎనీ ప్రాపర్టీ మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్రైస్ చెక్ చేసుకోండి. మార్కెట్లో మార్కెట్ రేట్ ఎంత ఉంది, తర్వాత ఆ ప్రాపర్టీ అమ్మే ఓనర్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ ఒకసారి చెక్ చేసుకోండి.
దాని తర్వాత లీగల్ క్లియరెన్సెస్ ఉన్నాయా లేదా, లింక్ డాక్యుమెంట్స్ చూడండి. ఒక్కసారి ప్రాపర్టీ కొన్న తర్వాత ఏదైనా ఇష్యూ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో కొనే ముందు మీరు ఇవన్నీ, ఒకటి డెవలపర్ క్రెడిబిలిటీ, లొకాలిటీ, మీకు వాటికి సంబంధించిన ఆ ఏరియాకు అన్ని వాటర్ ఫెసిలిటీ, కరెంటు, ఇవన్నీ ఉండేలా చూసుకోండి. తర్వాత అమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నాడు, క్లబ్ హౌస్ ఉందా, పార్క్స్ ఉన్నాయా, పార్కింగ్ ఉందా, వాటరు, కరెంట్, ఇవన్నీ అమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోవాలి. లీగల్ క్లియరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఒక కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వండి, ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి, లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఓకే, దాని తర్వాత మీకు అనుకూలంగా ఉందో లేదా ఆ ప్రాంతాన్ని మరీ చెక్ చేసి మీరు కొనవలసిందిగా సలహా ఇస్తున్నాను. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలుకి ప్రాపర్టీ షోకి వచ్చి చాలా చక్కగా నార్త్ గురించి చాలా చక్కగా వివరించి ఎక్స్ప్లెనేషన్ చేశారు. సో మనం చూస్తున్న వ్యూయర్స్కి కూడా అంటే కొంచెం వరకు చాలామంది సార్ అందరు ఎడ్యుకేటెడ్ అని కాదు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా మన వ్యూయర్స్ చూస్తూ ఉంటారు కాబట్టి జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అంటే చాలా చక్కగా వివరించారు. ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా కొనాలి, ఎలా కొంటే కూడా బెనిఫిట్ అనేది కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ ప్రాపర్టీ షో. మరో ప్రాపర్టీ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజిట్. నమస్తే.